ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యముడు కలుస్తాడు. అయితే ఆ వ్యక్తికి అతడు యమధర్మరాజు అని తెలియదు. యముడు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్లు అడిగాడు. ఒక్క క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే. కానీ అడిగిన వెంటనే యమధర్మరాజుకు నీళ్ళిచ్చాడు ఆ వ్యక్తి. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు ఆ వ్యక్తితో ఇలా అన్నాడు: నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముడిని, కానీ నీవు నాకు తాగడానికి నీళ్ళిచ్చి నా దప్పికను తీర్చావు. కాబట్టి నీ తలరాతను మార్చుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చారు. నీకు ఒక 3 నిమిషాల సమయం ఇస్తున్నాను. ఇందులో నీకేం కావాలో రాసుకో. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ గుర్తుంచుకో, నీ సమయం కేవలం 3 నిమిషాలు మాత్రమే. ఆ వ్యక్తి డైరీ తీసుకొని ఓపెన్ చేశాడు. మొదటి పేజీలోనిది చదివాడు. అందులో తన పక్కింటి ఆయనకు లాటరీ రాబోతుంది, అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు అని రాసి ఉంది. అది చదివిన ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు అని రాశాడు. ఆ తర్వాత పేజీ చదివాడు. అందులో తన స్నేహితుడికి ఎన్నికలలో గెలిచి మంత్రి పదవి రాబోతుంది అని రాసి ఉంది. అది చదివి అతడు ఓడిపోవాలి అని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ చివరికి ఖాళీగా ఉన్న పేజీలో తనకు కావాల్సింది రాయాలి అనుకునే లోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతిలో నుండి డైరీని తీసుకొని, నీకు ఇచ్చిన 3 నిమిషాల సమయం పూర్తయింది. ఇప్పుడు నీవు ఏమీ రాయకూడదు. నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరులకు చెడు చేయడంలో సమయాన్ని వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని స్వయంగా నీవే కష్టంలోకి నెట్టుకున్నావు. నీ యొక్క మృత్యువు నిశ్చయమైంది అని డైరీని తీసేసుకున్నాడు యముడు. ఆ వ్యక్తి చాలా పశ్చాత్తాపడ్డాడు. వచ్చిన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నానే అని ఎంతో బాధపడ్డాడు. ఈ కథలో మీకేం అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. కానీ మనం మాత్రం ఆ సమయాన్ని వ్యర్థంగా ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా మనమే వ్యర్థం చేసుకుంటున్నాం. ఎవరైతే ఇతరులకు ఎప్పుడు సంతోషాన్ని, ఇతరుల యొక్క మంచిని కోరుకుంటారో వారిపైనే భగవంతుడి యొక్క కృప నిండుగా ఉంటుంది. ఈ కలియుగంలో భగవంతుడు కలం మన చేతికే ఇచ్చి, మీ భాగ్యరేఖను మీరే రాసుకోండి, అనునిత్యం నామస్మరణ చెయ్యండి అని మనుషులకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కానీ మనం పరచింతన చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. మన అదృష్టాన్ని మనమే మోసం చేసుకుంటున్నాము. కాబట్టి అందరూ చెప్పండి, హరే కృష్ణ.